ఏంటది అలా చూస్తున్నారు? నువ్వొస్తుంటే లక్ష్మీదేవి నడిచి వరాలివ్వడానికి వస్తున్నట్టుంది నిధి. అంతా నీ అభిమానం వదినా. విద్య, బాగున్నాను అత్తయ్య. ఇప్పుడు ఓకేనా మీకు? చాలా బాగున్నావమ్మా. నువ్వు సుబ్బు ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నారా? లేదు. ఎందుకలా అడుగుతున్నారు? అంటే నగలన్నీ పెట్టుకుని రెడీ అయ్యావు కదా చెల్లి, అందుకే అత్తయ్య అలా అనుకున్నారు. ఏంటత్తయ్య ఇది? మీరు, మీ ఆలోచనలు, మీ పద్ధతులు నాకేం అర్థం కావడం లేదు. పొద్దున్నే నైట్ ఎందుకు వేసుకున్నావని గొడవపడ్డారు. అందరూ కలిసి నీతులు చెప్పారు. సర్లే వీళ్లతో ఎందుకు వచ్చిన చావు అని పద్ధతిగా రెడీ అయితే ఇలా అంటున్నారు. అయ్యో, అసలు మీ అందరికీ నేను నచ్చట్లేదా? నా పద్ధతి, నా బిహేవియర్ నచ్చట్లేదా? చెప్పండి, పర్వాలేదు. చెల్లి ఇప్పుడు అత్తయ్య ఏమందని ఇలా గొడవ చేస్తున్నావు? నేను గొడవ చేస్తున్నానా? నేను మాట్లాడటం అడగడం కూడా తప్పేనా? చూసారా అండి, వీళ్ళందరూ కలిసి నన్ను ఒంటరిదాన్ని చేసి ఎలా అంటున్నారు? ఏమండి వదిన గారు, ఎందుకు నిధి అంటే మీకు అంత కోపం? నాకు నిధి మీద కోపం ఏంటి సుబ్బు? నాకు తెలుసు, నిధి అన్నీ చెప్పింది. నేను మోసం చేసి తాలి కట్టినా తమరున్నారన్న ధైర్యంతోనే అమ్మలా చూసుకుంటారన్న ఆశతో ఈ ఇంట్లో అడుగుపెట్టింది. మీ నాన్న ఆస్తి తెచ్చిస్తే గొప్ప కూతురు, గొప్ప కోడలు అని అనిపించుకోవాలని మా ఆయనే నా ఆస్తి అని చెప్పావు. ఇప్పుడు నిధి ఆస్తిని చూసి అసూయపడుతున్నావు, అంతేగా? సుబ్బు, ఆస్తి కాదు, ప్రేమ.
వదినకి ఫోన్ చేస్తాను. ఈ మ్యాటర్ అంతా విని హ్యాపీగా ఫీల్ అవుతుంది. రండి కూర్చోండి. మేము వచ్చింది మీ మర్యాదల కోసం కాదు, మీరు ఇయ్యాల్సిన డబ్బుల కోసం వచ్చాం. ప్రతి నెల ఇస్తూనే ఉన్నారుగా. అసలు ఇవ్వకపోయినా వడ్డీ కడుతున్నారులే అనుకున్నాం, కానీ ఈ నెల అది కూడా ఇవ్వలేదు. ఇంట్లో పెళ్లి పెట్టుకున్నావు, ఈ ఒక్క నెల ఆగమని అడిగాను కదండి. చూడమ్మా పార్వతమ్మ, కృష్ణా గోదావరిలో అయినా నీళ్లు ఇంకిపోతాయేమో గాని నీ కళ్ళల్లో నీళ్లు మాత్రం ఇంకిపోవమ్మా. ఇళ్లకొచ్చి కాళ్ళ ఏళ్ల పడితే పాపం అనిపించి సరే అన్నాం. ఇలా జాలి పడుతూ పోతే వీళ్ళు పెళ్లిళ్ళు సీమంతాలు చేసుకుంటూ బానే ఉంటారు. తర్వాత మన మీద ఎవరు జాలి పడాలి? నిజమే రావులమ్మా. చూడు పార్వతమ్మా, ఈ 10 రోజులు టైం ఇస్తున్నాం, మా అప్పు తీర్చేసాయి. లేదంటే కోర్టుకు వెళ్ళి తరతరాలుగా వస్తున్న ఈ ఇంటిని వేలం పాటలు అమ్మేసి మా డబ్బులు మేము తీసుకుంటాం. ఇలాంటి మంచి సీన్లో అందరి మొహాలు నేను చూడలేకపోతున్నానే. అవును మరి, మీరు వేలం వేయిస్తుంటే చూస్తూ ఉంటాం. నాకు రావాల్సిన కట్నం డబ్బులు ఇంకా రాలేదు. పైగా మా ఆవిడకి కూడా ఇందులో వాటా ఉంది. రాబందుల నయం సచ్చినట్టునే పీక్కుతుంటాయి. ఎవరిని మావయ్య నువ్వనేది? మా ఆయన్నేగా. మరి లేకపోతే బయట వాళ్ళకంటే దారుణంగా మాట్లాడుతుంటే ఇంకేమనాలి? చూసావా అమ్మా, మా ఆయన్ని ఎంత మాట అంటున్నాడో. నేను పోతేనైనా మీకు కొంచెం భారం తగ్గుతుంది. నేనెళ్ళి ఏ రైలు కిందన దొక్కి చేస్తాను. వదినా, బాబాయ్ గారు ఏదో కోపంలో అన్నారు, వదిలేయండి. మా పంచాయతీ ఏంటో తెలుసకుండా మీరు పంచాయతీ మొదలు పెట్టారేంటి? నాటకాలు ఆడుతున్నారు మన అప్పు ఎగ్గొట్టడానికి. చూస్తుంటే అలాగే ఉంది. అందరూ అందరే ఊరోళ్ల సొమ్ము తిని ఇలా నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చోడానికి మీ అందరికి సిగ్గుగా లేదా? అబ్బో, ఇదంతా పౌరుషమే. లుంగి మీకే కాదు, మాకు కూడా ఎత్తడం వచ్చు. ఇన్ని రోజులు ఓపిక పట్టారు, ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి. మీ డబ్బులన్నీ అనా పైసలతో సహా తీర్చేస్తాం. ఇంకెప్పుడు మేం పోయాక? ఇదిగో అప్పారావు, నీకు కూడా డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఈ ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బుల్ని అందరం పంచుకుందాం. ఏమంటారు? అలా అనకండి. ఈ ఇల్లు తరతరాల నుండి వస్తున్న వారసత్వం. ఇందులో ఎన్నో జ్ఞాపకాలున్నాయి. ఈ ఇంట్లో ఉంటే మా మావయ్య గారు మాతో ఉన్నట్టుంటుంది. ఒక్క 6 నెలలు గడువు ఇవ్వండి, ఎలాగోలా తీర్చేస్తాం. నువ్వు ఆ అమ్మాయి ఆదినారాయణ కూతుర్లేగా. ఆస్తి రాసిచ్చారంట కదా, వాటిలో కొంత డబ్బు మాకిస్తే మా అప్పులు తీరిపోతాయి కదా. మా నాన్నగారు ఆస్తిస్తానన్న మాట నిజమే, కానీ నేను తీసుకోలేదు. తీసుకుంటే మనకి ఇవ్వాల్సి వస్తుందనేమో. అయ్యో, అది కాదండి.
నువ్వు తీసుకోకపోయినా మీ చెల్లి తీసుకుందంట కదా, ఆ అమ్మాయితో ఇప్పించు. నేనెందుకు ఇస్తాను? వీళ్ళు చేసిన అప్పులకి నాకు సంబంధం ఏంటి? నువ్వు ఈ ఇంటి కోడలివే కదా. అయితే నా దగ్గరుంది మా నాన్న ఆస్తి, నా పేరు మీద ఉంది. దానికి ఇంట్లో వాళ్ళకి ఎలాంటి సంబంధము లేదు. అర్థమైంది. అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు. ఇప్పటికే మీరందరూ చాలా ఓవర్గా మాట్లాడారు. మీరే కాదు, మేం కూడా కోర్టుకెళ్తాం. ఏమని వెళ్తారు? ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా సిగ్గు లేకుండా ఎగ్గొట్టామని చెప్పి వెళ్తారా? కాదు, డబ్బుల కోసం మమ్మల్ని టార్చర్ చేస్తున్నారని, కొట్టడానికి మా ఇంటి దాకా వచ్చారని, మానసిక క్షోభకి గురి చేస్తున్నారని కోర్టులో కేసేస్తా. విన్నారుగా, వాళ్ళకి డబ్బులిచ్చే ఉద్దేశం లేదు. ఏమ్మా పార్వతమ్మ, ఏంటిది? ఆవిడనని ఏం లాభం? తప్పంతా మనది. మన సొమ్మంతా కాజేసి శంకరం మాస్టర్ ఊరేసుకుని చచ్చినప్పుడే ఆయన శవాన్ని అడ్డు పెట్టుకుని మన సొమ్మంతా మనం వసూలు చేసుకోవాల్సింది. అదే చేద్దామని మా నాన్న వాళ్ళంటే ఈ పార్వతమ్మ శ్రీశైలం గుండెలు పగిలేలా ఏడుస్తూ కన్నీళ్లతో అందరి కాళ్ళు కడిగారంట కదా. వాళ్ళు అలా అడగగానే పాపమని కరిగిపోయాం. ఇప్పుడేమో ఇలా అంటున్నారు. వీళ్ళ మాటలు నమ్మినందుకు మన చెప్పులతో మనం కొట్టుకోవాలి. మనకంత కర్మేంటి? ఇలాంటి బతుకు బతికే వాళ్ళు కొట్టుకోవాలి. ఇంకా చాలు, ఇంకా చాలు, ఇంకా చాలు, ఇంకా చాలు, ఇంకా చాలు. ఇంకా చాలు. మీ అందరికీ దండం పెట్టి అడుగుతున్నాను, ఒక్క 6 నెలలు టైం ఇవ్వండి, ఎలాగోలా తీర్చేస్తాను. నువ్వు చేసే బోడి మాస్టర్ ఉద్యోగానికి తిప్పి కొడితే 25 ఏళ్ళు కూడా రావు. మా అందరికీ ఇవ్వాల్సింది 10 లక్షలు. 6 నెలల్లో ఎలా తీరుస్తావు? అది మీకు అనవసరం. తీరుస్తామని మా ఆయన చెప్పారు కదా, తీరుస్తాం. ఏమన్నారు? బోడి మాస్టర్ ఉద్యోగమా? ఆ మాస్టర్ అనేవాడే లేకపోతే మీ పిల్లలు చదువుకుని ఉద్యోగాలు ఎలా చేసేవాళ్ళు? డబ్బుల కోసం అందరూ ఉద్యోగాలు చేస్తారు, కానీ ఒక్క టీచర్ మాత్రమే నలుగురికి జ్ఞానం పంచాలనుకుంటారు. పిల్లలు గొప్పవాళ్ళు అవుతూ ఉంటే గర్వపడుతూ ఉంటారు. రోడ్డు మీద కనిపిస్తే నమస్తే మాస్టారు అంటారు కదా, అందులోనే తన ఆస్తులు సంపదలు చూసుకుని మురిసిపోతారు. ఇంకొక్కసారి మాస్టర్ ఉద్యోగం గురించి తక్కువ చేసి మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను. ఇదిగో పార్వతమ్మ, డబ్బులిచ్చిన మేమే మాటలు పడాల్సిన అవసరం లేదు. 6 నెలల టైం అడిగారు, ఇస్తాం. ఆ తరువాత ఒక్కరోజు కూడా మేమాగం. అర్థమైందా? పదండి వెళ్దాం. పదండి. అత్తయ్య, మీరేం బాధపడకండి, దేవుడు మనకి ఏదో ఒక దారి చూపిస్తాడు. విద్య, అమ్మని లోపలికి తీసుకెళ్ళు. పదండి అత్తయ్య.
విన్నావు కదా వదినా? ఆనందపడ్డాను కూడా. నెక్స్ట్ ఏంటి వదినా? చెప్తా. ఈ లోపు నువ్వు చేసేది నువ్వు చేస్తూ ఉండు. అలాగే వదినా. విద్యని మాత్రం ప్రశాంతంగా ఉండనివ్వను. ఆల్ ది బెస్ట్. శుభు, నీతో కొంచెం మాట్లాడాలరా. వినబడుతోంది, చెప్పరా. కొంచెం సీరియస్ మ్యాటర్. బాచా చా ఏంటో చెప్పు. నీ వల్ల గేమ్ కూడా పోయింది. నేనెప్పుడు ఇలా నిన్ను అడుగుతానని అనుకోలేదు, కానీ నా తమ్ముడు కాబట్టి అర్థం చేసుకుంటావని అడుగుతున్నాను. ఈరోజు అప్పుల వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఉన్నావు కదరా, ఎంత ఘోరంగా మాట్లాడారో విన్నావుగా. ఏం చేస్తాం, అప్పున్నాగా మాటలు పడకూడదంటే తీర్చేయాలి. నిజమేరా, దాని గురించే నిన్ను సాయం అడుగుదామని వచ్చాను. వాళ్ళందరికీ ఇవ్వాల్సిన 10 లక్షలు నువ్వు ఇస్తే, అంటే అప్పుగానే మళ్ళీ నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను రా. నా దగ్గర అసలు అంత డబ్బులు ఎక్కడున్నాయిరా? నిజానికి విద్య వాళ్ళ నాన్నగారు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఉంటే తన్నే సాయం అడిగి ఉండేవాడిని, కానీ తను తీసుకోలేదురా. నువ్వు నిధిని అడిగి ఆ డబ్బు కాస్త సర్దితే బయట వాళ్ళందరి దగ్గర అమ్మ ఈ వయసులో మాటలు పడాల్సిన అవసరం ఉండదు. నువ్వేం కంగారు పడకు, వడ్డీతో సహా నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను. నా కోసం కాదురా, మా అమ్మ కోసం. ఏంటన్నయ్య, జోక్ చేస్తున్నావా? అసలు నిధి నేను అడగడం ఏంటి? నేనిప్పుడు నిధి దగ్గర డబ్బులు తీసుకుంటే ఆస్తి కోసం నిధిని పెళ్లి చేసుకున్నానని ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్న మాట నిజమైపోతుంది. ఒకవేళ ఆదినారాయణ గారు నా పేరు మీద కట్నం రాసుంటే నువ్వు అడక్కముందే నేనే వాళ్ళ మొహం మీద విసిరేసేవాడిని. కానీ ఏం చేస్తాం, పెద్దింటి పిల్లలు మన ఇంటి కోడళ్ళైనా మన దరిద్రం మాత్రం మారలేదు. ఓ పని చేయనయ్య, నువ్వే వెళ్ళి శ్రీనిధిని అడుగు, తను ఇస్తానంటే తీసుకో. నేనా? నేను అడిగితే బాగోదురా. బాగుండడం బాగోకపోవడం గురించి మనం మాట్లాడకూడదన్నయ్య, ఎందుకంటే ఇప్పుడు నీ అవసరం అలాంటిది. నిధిని వెళ్ళి డబ్బులు అడుగు, నమ్మకం కోసం ప్రామిసరీ నోట్ రాసివ్వు. సుబ్బు 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 ఏమన్నావు? నమ్మకం కోసం ప్రామిసరీ నోట్ రాసివ్వాలా? అంటే వీడి మీద నమ్మకం లేకుండా పోయిందా? ఎన్ని రోజులు మన అప్పులు తీరుస్తుందెవరు? గణపతి కాదు? అమ్మా, అనవసరంగా నా మాటల్ని పట్టుకుని భూతద్దం పెట్టి మరీ చూడకు. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడాను. నేనంటే ఈ ఇంటివాడిని కాబట్టి నమ్ముతాను, నీదెందుకు నమ్ముతుంది? ఎవ్వరూ నమ్మాల్సిన అవసరం లేదు. నా కట్టె కాలే వరకు కుట్టు మిషన్ కుడుతూనే అప్పు తీర్చుకుంటాను. అమ్మా, అలా మాట్లాడుకో. నేను నిధిని ఒకసారి అడిగి చూస్తాను. అవసరం లేదు గణపతి, నువ్వు ఒకరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు అప్పు తీర్చగలిగితే అప్పుడే తీర్చుకుందాం. మీరందరూ ఈ పౌరుషాలతోనే నాశనం అవుతున్నారు. పౌరుషానికి పోయి నాన్న చనిపోయినప్పుడు అప్పుడు నెత్తినేసుకున్నారు, ఇప్పుడు తీర్చలేక చేస్తున్నారు. ఇప్పుడు నీలాగే మీ పెద్ద కోడలు వాళ్ళ నాన్న దగ్గర ఆస్తి తీసుకోకుండా ఉంది. ఒకవేళ తీసుకుని ఉంటే ఇప్పుడు ఉపయోగపడేది కదా. నన్ను అనే ముందు మీ వైపు ఉన్న తప్పుల్ని గమనించుకోండి. రే సుబ్బు,